భయ్యా ఈ వీడియోలో క్రికెట్ లో ఎప్పటికీ బ్రేక్ కానీ 5 రికార్డ్స్ గురించి డిస్కస్ చేస్తాను. అందులో నెంబర్ 1 మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. 2011 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై జరిగిన లీగ్ మ్యాచ్ లో సెంచరీ సాధించడం ద్వారా సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసిన ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఇప్పుడు రీసెంట్ గా విరాట్ కోహ్లీ కూడా మొన్న 83 సెంచరీలు సాధించాడు. సో ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడా లేదనేది కామెంట్ చేయండి. నెంబర్ 2 మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. నవంబర్ 13, 2014 శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మ హైయెస్ట్ స్కోర్ 264 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ లో ఈ రోజుకి ఇదే హైయెస్ట్ స్కోర్. ఈ రికార్డ్ ని ఈ రోజు వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు. నెంబర్ 3 వెస్టిండీస్ లెజెండ్ బ్యాట్స్మెన్ బ్రియన్ లారా. అయ్యా వెస్టిండీస్ లెజెండ్ బ్యాట్స్మెన్ బ్రియన్ లారా ఇంగ్లాండ్ పై 2004లో చేసిన టెస్ట్ క్రికెట్ హైయెస్ట్ స్కోర్ 400 పరుగులు. ఈ రోజుకి ఈ రికార్డ్ ని ఎవరూ బ్రేక్ చేయలేకపోతున్నారు. అసలు టెస్ట్ క్రికెట్ లో 700 వికెట్లు తీయాలంటేనే చెమటలు పడుతున్నాయి భయ్యా. అలాంటిది మురళీధరన్ 800 వికెట్లు ఎలా తీసాడో కూడా అర్థం కావట్లేదు. ఈ రికార్డ్ ని ఈ రోజుకి ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. తర్వాత ప్లేస్ లో షేన్ వాన్ 708 వికెట్లు, ఆండర్సన్ 700 వికెట్లు, అనిల్ కుంబ్లే 619 వికెట్లు, స్టూవర్ట్ బ్రాడ్ 604 వికెట్లతో ఉన్నారు. నెంబర్ 5 ది రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్. భయ్యా క్రికెట్ చరిత్రలో 2003 ప్రపంచ కప్ లో ఇంగ్లాండ్ పై షోయబ్ అఖ్తర్ వేసిన 161.3 km/h బాల్ ఒక హిస్టరీ అని చెప్పాలి. తర్వాత ప్లేస్ లో బ్రెట్లీ, ఆస్ట్రేలియాకి చెందిన బ్రెట్లీ 160.8 km/h. తర్వాత షాన్ టైట్ 160.7 km/h. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 160.4 km/h తో స్పీడ్ వేసినా ఎవరు కూడా షోయబ్ అఖ్తర్ స్పీడ్ ని మాత్రం బీట్ చేయలేకపోతున్నారు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి భయ్యా.